రామలింగం భజే. త్రేతాయుగంలో ఆ యొక్క పరశురాముడి చేత ప్రతిష్ఠింపబడి గుహాలయంలో ఆ పరమశివుడు స్వరూపంలో జడల రామలింగేశ్వర స్వామిగా అవతరించి ఈ లోక కళ్యాణం కొరకు పరశురాముడి తపస్సు చేత ప్రతిష్ఠింపబడి దినదినము ఆ పరశురాముడి తపస్సు మెచ్చినటువంటి పరమశివుడు జడల రామలింగేశ్వర స్వామి పరశురాముడి తపస్సు చే ఆ యొక్క సంతుష్టుడై ఆ లింగాకారము దినదినము వృద్ధి పొందుతూ ఎత్తుగా కావడం జరిగింది. పరశురాముడు తన తపస్సును చాలించి చూచేసరికి ఆ యొక్క ప్రతిష్టాపన చేసినటువంటి మూర్తి కాకుండా బింబము చాలా ఎత్తుగా కనపడడం వల్ల ఇది నేను ప్రతిష్ఠించింది కాదేమో అనుకొని ఆ యొక్క స్వామివారి శిరస్సు పైన కాటు పెట్టేసరికి శివుడు ఆ పరమశివుడు ఈ జడల రామలింగ స్వామి రూపంలో పరశురాముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి నేను, నీ తపస్సు ద్వారా వెలిసినటువంటి నేను కలియుగంలో మానవులందరికీ ధర్మ అర్థ కామ్యములు అనుసరించిన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థల పురాణం. ఈ రోజు మహాశివరాత్రి పర్వణి దినం. ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి త్రయోదశి చతుర్దశి కలిసినటువంటి రోజు శివరాత్రిగా పిలువబడుతూ ఈ మాఘమాసంలో వచ్చేటటువంటిది మహాశివరాత్రిగా చెప్పబడుతుంది. మరి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క పరమశివుడు బ్రహ్మ విష్ణు ఆదులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఈ లోకంలో నేను అనేటటువంటి అహం ఎవరికీ ఉండకూడదు అనే జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి రోజు అని మనకు చెప్పబడుతుంది.